అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. ఈరోజు వేసే 4వ ప్రశ్న ఏంటంటే, ఈ వేంపాడు గ్రామం 1860 తరువాత అంటే ఆ జమీందారులు పేరడంగులు రిజిస్ట్రేషన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చేసిన తరువాత ఏమైనా తదుపరి పరిణామాలు ఏమేమి జరిగినాయి, మరి ఆ విషయాలు కూడా మరి సాగుదారుల ముందు అవగాహన కోసం ఉంచాలని చెప్పి మీకు తెలిసినటువంటి సమాచారం ఇవ్వాలని, అప్పటి నుంచి మన స్వాతంత్రం వచ్చిన నాటి వరకు కూడా జరిగిన పరిణామాలు కాబట్టి అవన్నీ కూడా వివరించాలని, ఆ మధ్యకాలం నుంచి ఈ దేవుడు మాన్యం, ఈ వేంపాడు దేవుడు మాన్యం అనేటువంటిది సహజంగా రైతుల్లో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, జిల్లాల వ్యాప్తంగా కానివ్వండి, ఈ వేంపాడు దేవుడు మాన్యం అని మరి ఆ పేరు రావటానికి ఒక కీలకమైన కారణం ఏదైనా ఉందా? ఈ తదుపరి పరిణామాల్లోనే అది వచ్చిందా? 1860 తర్వాత అలా వచ్చిందా? అలాంటి పరిస్థితి రావటానికి దారితీసిన పరిస్థితులు మరి మీకు తెలుసా? అవి ఏంటో మీరు చెప్పండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.